నమస్కారం, మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక భేటీ. యుద్ధ మేఘాల వేళ చమురు ధరలపై నజర్. రేపు 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ. కాళేశ్వరం కమిషన్ నివేదికపై వేడని ఉత్కంఠ. తీర్పును ఏప్రిల్ 22కు వాయిదా వేసిన హైకోర్టు. పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర. ఇరాన్పై దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. యుద్ధ భయాలకు బ్రేక్. బుల్లెట్లా దూసుకెట్టిన స్టాక్ మార్కెట్లో. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో దేశీయ అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం మరియు ఉద్రిక్తతల దృష్ట్యా భారత్పై పడే ప్రభావం గురించి కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. ముఖ్యంగా గ్యాస్, పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రుల బృందం చర్చించనుంది. చమురు ధరలు పెరగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని ప్రధాని సమీక్షించనున్నారు. అలాగే వివిధ రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన పెండింగ్ నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. భద్రతాపరమైన అంశాలపై కూడా రక్షణ శాఖ మంత్రితో ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజకీయ ఆర్థిక పరిస్థితులు, దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు మరియు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గమనంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతూనే ప్రజలకు ప్రయోజనం చేకూర్చే మరికొన్ని కొత్త నిర్ణయాలను ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేరళ, అస్సాంతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్నికల ప్రచార రథాలు మూగపోయాయి. కాగా ఈ 3 రాష్ట్రాల్లో రేపు పోలింగ్ జరగనుంది. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు గాను 30,471 పోలింగ్ కేంద్రాలు, అస్సాంలో 120 అసెంబ్లీ స్థానాలకు గాను 31,486, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు గాను 1,099 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126 ప్రకారం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు, ప్రచారాలు చేయడం నిషేధమని ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వేదిక ద్వారా ఎన్నికలకు సంబంధించిన కంటెంట్ను ప్రచారం చేయకూడదని పేర్కొంది. అంతేకాకుండా బల్క్ ఎస్ఎంఎస్లు, ఫోన్ కాల్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఓట్ల కోసం అభ్యర్థించడం నేరమని తెలిపింది. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల వాతావరణాన్ని నిర్వహించేందుకు ఈ నిబంధనలను అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. తమిళనాడులో ఈ నెల 23న, పశ్చిమ బెంగాల్లో 23, 29 తేదీల్లో 2 విడతలుగా పోలింగ్ జరగనుంది. వీటితో పాటు కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై తీర్పు వాయిదా పడింది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు, దాని విచారణ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు తుది తీర్పు వెల్లడించాల్సింది. ఈ క్రమంలో నేడు తీర్పు వస్తుందని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై గతంలోనే కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ జోషి సవాల్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ పిటిషన్లపై వాదనలు జరిగాయి. మార్చి 12న దీనిపై వాదనలు పూర్తవగా కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కానీ అనూహ్యంగా జడ్జి తుది తీర్పును ఏప్రిల్ 22కు వాయిదా వేశారు. కమిషన్ నివేదికను కొట్టివేయాలని, అందులో ఉన్నవంతా అవాస్తవమన్నారు. రాజకీయ కక్షలో భాగంగానే ఈ కమిషన్ వేశారని ఆరోపించారు. కాగా ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ వేశామని ప్రభుత్వం తెలిపింది. కాగా వాదనల సమయంలో కేసీఆర్ తరపు అడ్వకేట్ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు. నోటీసులు ఇవ్వలేదని, ఎక్కడ విట్నెస్తో క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని, ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఒక వ్యక్తిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి మీర్పేట్ పరిధిలో గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రవాణా చేస్తున్న వ్యక్తులు ఆయనతో గొడవకు దిగి భౌతికంగా దాడి చేశారు. ఈ దాడిలో ప్రేమ్ కుమార్ గాయపడ్డారు. దాడి అనంతరం బాధితుడు ప్రేమ్ కుమార్ వెంటనే మీర్పేట్ పోలీస్ స్టేషన్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, అలాగే అక్రమంగా గోవులను తరలిస్తున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న వాహనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుతోంది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. బండి కూడా రక్తముందే ఇప్పుడు ఏమన్నా పోలీసు వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళని ఆర్జ్ చేస్తున్నారు అని మీరు అంటారు. మీ లిమిట్ అయిపోయినాక అందుకని వచ్చి కూర్చున్నాం. మీ పిఎస్లు ఏమైనా వేరే పిల్లలు రారా, వేరే పిఎస్ఎల్ రారా, ఈ పిఎస్ఎల్ చూస్తామంటే దాంతో మాట్లాడమంటున్నాం. మీ ఏసీపీ గారిని అడగండి, మీ ఏసీపీ గారు లిమిటే కదా, మీ ఏసీపీ లిమిటే కదా. ఆయన ఎట్లా అయిపోయినా లైన్లో పెట్టి ఇప్పుడు మీరు పడతారు ముందుకు చెప్పాలి. మీకు వ్యూ అందలేదు, మీరు చెప్తారు మీ వెహికల్ స్పీడ్ పోలేదు, దొంగల బండ్లు స్పీడ్ పోతే మన బండ్లు స్పీడ్ లేకపోతే మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో మరి మనకు తెలియాలి. ఇంత మంచిగా చెప్తారు సార్, మీరే చెప్తారు మన లిమిట్ మా బండ్లు ఎక్కువ పోలేవని. మన స్పీడ్ ఉంది, మన స్పీడ్ ఎక్కువ ఉంది, ఎట్లా మరి దొంగలు దొరికించుకోవాలి? మన బండ్ల స్పీడ్ ఉన్నప్పుడు మన బండ్ల స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు ఎట్లా దొరికించుకోవాలి? మనం ఎట్లా ఈ రాష్ట్రాన్ని కాపాడుతాం, ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకుంటాం, ఎట్లా రక్షించుకుంటాం? మీరు ఒకసారి ఆలోచించండి. సరే ఏమన్నా కానీ రాత్రి ప్లాన్ మీద కత్తలతో అటాక్ చేయడం కరెక్టా? మీ పరిధిలో వచ్చి అయ్యింది, మీకు అందరూ ఇప్పుడు పట్టుకోరండి. మీరు ఇప్పుడు ఏమంటారు, నాకు ఇప్పుడు ఆ షిఫ్ట్ కారు కావాలి, ఆ బొలోరో కారు కావాలి, అందులో 7 మందిని తీసుకురావాలి, అందులో ఆవు ఉంది, ఈ ఆవులు ఉంది, బొలోరోలో ముగ్గురు, మొత్తం 10 మంది. ఈ 10 మందిని ఆవులని ఆ బండ్లు తీసుకురండి, మేము ఇంటికి వెళ్ళిపోతాం. మాకు నిజంగా కూడా మీతో వైర్యం లేదు, మీరంటే రెస్పెక్ట్ ఉంది పోలీస్ అంటే, అయినా మీరు మా మీద దాడి చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తారు పోలీసులు. మార్నింగ్ 4:21కి మన ఊర్లో నుంచి గడ్డమల్లగూడ నుంచి గోవులను తరలిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా మిత్రుడు ఫోన్ చేసిండు, సాయి అని, ఆగపల్లి నుంచి ఫోన్ చేస్తే నేను వెంబడే బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత నేను వాళ్ళని చూసిన, రంగపూర్ వెళ్ళి రంగపూర్లో వెతికితే వాళ్ళు దొరకలే. అక్కడ నుంచి కారు వచ్చింది, ఫస్ట్ కారు రాగానే మళ్ళీ ముంగల్కి వచ్చిన తర్వాత బులెరో వచ్చింది, మా ఊర్లోకి రాగానే మళ్ళీ బులెరో వచ్చింది. గడ్డమల్లగూడ వచ్చిన తర్వాత ఆడికెళ్ళి ఫాలో అవుతూ మన వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చిన, ఆగపల్లి వస్తున్నారు ఇప్పుడు అని చెప్తే బార్గెట్లు వేసినారు. బార్గెట్లు వేస్తే బార్గెట్లను గుద్దుకొని వచ్చారు. ఆడికెళ్ళి మళ్ళీ ముంగల్ వచ్చి ఇబ్రహ్మణం దగ్గర కూర్చున్నారు. ఇబ్రహ్మణం దగ్గర బార్గెట్లు వేస్తే మళ్ళీ ఆడికెళ్ళి గుద్దుకొని వచ్చారు. పోలీసులు ఎవరు కూడా రాలే బయటికి, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా. దాని నెక్స్ట్ మళ్ళీ నేను మన వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చుకుంటూ బొంగళూరు దాకా వచ్చిన. బొంగళూరు దగ్గర మన వాళ్ళు పిఎస్ఓలు వచ్చినారు, మా వెంకలు ఉన్నారు, వీళ్ళేమో చాలా ముంగలు ఉన్నాం. తులిప్ చేరు ఉన్నప్పుడు పిఎస్ఓలు నా వెంకలకు వచ్చారు. ఆడికెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఏడకట్టయ్యారు వాళ్ళు పిఎస్ఓలు. ఇంజాపూర్ కమాన్ దగ్గర రాగానే పోలీసు వాళ్ళు యూటర్న్ తీసేసుకున్నారు. నేను ఆడికెళ్ళి గురంగూడ వచ్చిన. గురంగూడ నుంచి వాళ్ళు ఫాలో అప్ అవుతూనే మందమల్లమ్మ దగ్గర దాకా వచ్చిన. ఆడ ఎవరు లేరు, ఎవరు లేకపోయేసరికి నేను పక్కన బండి ఆపినంతే. వాళ్ళు స్లో అయినందుకు నేను బండి ఆపిన పక్కన. వాళ్ళు స్లో అయినారు కదా అని వెంకల నుంచి కారు వాళ్ళు వచ్చారు, దీన్ని దన్నదన్న కొడుతూనే ఉన్నారు. ఇక మీ పేరు? రాడ్లు పట్టుకొని మీది కూరుకొస్తున్నారు, కత్తులు పట్టుకొని వస్తున్నారు. ఒకడేమో జొంబా చేసి గుచ్చుతా అంటాడు. ప్రేమ్ కుమార్ నా పేరు. నేను చేతులు పట్టుకున్నావాంది, ఆడ కత్తి ఇట్లా తీయగా నేను చేతులు పట్టుకున్నావాంది. ఇంకోటేమో రాడ్తో తలకాయ మీద కొడుతుండు, మెడల మీద, ఇంట్లో కొడుతుండు. ఇటుకపిల్లలు ఇచ్చిరేసారు మీది. ఇలా 7 మంది ఉన్నారు వాళ్ళు కార్లో. ముస్లిమ్స్, హిందువులు ఒక్కరు కూడా లేడు, మొత్తం ముస్లిమ్సే. 7 మంది ముస్లిమ్సే ఉన్నారు. కారు వాళ్ళు దాన్ని వెంకలు వస్తున్నారు, ముంగల లైన్ క్లియర్ చేసుకుంటా. వాళ్ళు వెళ్ళిపోయినారు అని చెప్పి నేను సైడ్ తీసుకున్నా. వాళ్ళు పోయింది కదా అని చెప్పి, కారు వాళ్ళు వెళ్ళిపోయింది అని చెప్పి నేను సైడ్ తీసుకున్నా, బుల్లెట్ సైడ్ తీసుకున్నాను. వెంకలంగా వచ్చి దన్నదన్న కొడుతూనే ఉన్నారు, అవన్నీ పట్టుకుని వచ్చి లోపలికి. నేను లోపలికి ఉరికినా, మట్టి లోపలికి, అట్లా లోపలికి రోడ్లకు ఉరికినా, వేరే రోడ్లకి ఉరకగానే అందరు వచ్చారు. ఆ లోపల ఏం చీకటి ఉన్నది. ఒకడు కత్తి తీస్తాడు, ఒకడు రాడ్ పట్టుకొని కొడతాడు. దాంట్లో ఏం అర్థం కాలేదు నాకు. ఇలా కొట్టిరు, బండి వాళ్ళ కొట్టిరు, మొత్తం ఆగమని చేసారు. తర్వాత ఇంకా మన వాళ్ళు అందరూ వచ్చారు మళ్ళీ తర్వాత.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం ఆమె నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీలో భారీగా అక్రమాస్తులు బయటపడడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శాంతిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఏప్రిల్ 21 వరకు రిమాండ్ విధించారు. దాంతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. మంగళవారం ఉదయం తాడేపల్లి, బుండబలితో పాటు మొత్తం 4 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు 6 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో G+2 భవనాన్ని గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, 1.15 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాలో మరో 3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. కాళింగిరి శాంతి గతంలోనూ పలు వివాదాలతో వార్తల్లో నిలిచారు. అక్రమాల ఆరోపణల కారణంగా గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆమె సస్పెన్షన్లో ఉన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఇటీవలే ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరుతో ముడిపడి పలు ఆరోపణలు రాగా వాటిని ఆమెతో పాటు విజయసాయిరెడ్డి కూడా ఖండించడం తెలిసిందే. విజయవాడ టెర్రర్ లింక్లో హైదరాబాదీ సైదా బేగం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా సైదా బేగం బాధ్యత తీసుకున్నట్లు గుర్తించారు. మహిళలను రిక్రూట్ చేసుకునేలా సైదా బేగంకు ఉగ్రవాదుల టార్గెట్ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటివరకు 42 మంది అమ్మాయిలను సైదా రిక్రూట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అమ్మాయిలకు స్నిప్పర్ రైఫిల్, షూటింగ్ వంటి వాటిలో ట్రైన్ చేయాలని టెర్రరిస్టులు ఆదేశాలు ఇచ్చినట్టు తేలింది. కమాతీన్ పేరుతో స్పెషల్ వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసిన సైదా బేగం మరింత ఎక్కువగా యూత్ను ఇస్లాం వైపు ఆకర్షితం చేసి నెట్వర్క్ పెంచాలని జిహాదీ గ్రూప్స్ నుండి ఆదేశాలు వచ్చినట్లు నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఇందులో ఒసామా బిన్ లాడెన్, జకీర్ నాయక్ వీడియో షేర్ చేస్తూ అమ్మాయిలను ఉగ్రవాదం వైపు మళ్లించింది సైదా బేగం. ఇన్స్టాగ్రామ్లో 40 అకౌంట్లు తెరిచి జిహాదీ వీడియోలు పోస్ట్ చేస్తూ యూత్లో ఐడియాలజీ నింపింది. మదర్సాల్లో మతపరమైన శిక్షణ అయ్యాక వెపన్ ట్రైనింగ్కు సన్నాహాలు చేసినట్లు వెల్లడైంది. వాట్సాప్, ఇన్స్టా అకౌంట్లో కుప్పల కొద్దీ PDF ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బ్లాక్ పౌడర్ మేకింగ్, పేలుడు పదార్థాల తయారీ వంటి వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. వీటిని ట్రైనింగ్, రిక్రూట్మెంట్కు సంబంధించినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఉగ్రవాద లింకులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. తర్వాత ఉగ్రవాద నెట్వర్క్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఓ రైతు తన ఆర్థిక అవసరాల కోసం అప్పు తెచ్చుకున్న నగదును భద్రంగా స్కూటీ డిక్కీలో పెట్టుకున్నాడు. ఉల్లిపాయలు కొనడానికి షాప్ ముందు స్కూటీ నుంచి వెళ్లిన కాసేపటికి ఆ నగదు మాయమైంది. పల్నాడు జిల్లా జొన్నలగడ్డ బైపాస్ రోడ్ వద్ద జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వెంకట సత్యనారాయణ అనే రైతు తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం 5 లక్షల నగదును అప్పుగా తెచ్చుకున్నాడు. ఆ డబ్బును బ్యాగ్లో పెట్టి స్కూటీ డిక్కీలో భద్రపరిచాడు. జొన్నలగడ్డ బైపాస్ రోడ్ సమీపంలో ఉల్లిపాయలు కొనుగోలు చేసేందుకు రైతు తన స్కూటీని రోడ్డు పక్కన ఆపి వెళ్లాడు. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే తిరిగి వచ్చి చూసేసరికి స్కూటీ డిక్కీ తెరిచింది. లోపల ఉన్న 5 లక్షల నగదు బ్యాగ్ కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురైన రైతు చుట్టుపక్కల వారిని విచారించిన ఫలితం లేకపోయింది. గుర్తెలియని వ్యక్తి డిక్కీ తెరిచి నగదును దోచుకెళ్లినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని CCTV కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి CCTV ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా గిరిజన పల్లెలకు మాత్రం ఇంకా రోడ్డు కష్టం తీరడం లేదు. పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ పరిధిలోని గిరిజన గ్రామాల ప్రజలు నేటికి ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రాణాలను అరచేతులు పెట్టుకుని డోలీలపై ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. బొడ్డగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎగువ కోటకొండ, దిగువ కోటకొండ మరియు కోసింగూడ గ్రామాలకు చెందిన సరైన రహదారి సౌకర్యం లేదు. దీంతో ఎవరైనా అనారోగ్యానికి గురైతే లేదా గర్భిణీ స్త్రీలకు ప్రసవ వేదన మొదలైతే కిలోమీటర్ల మేర కొండ మార్గాల్లో డోలీల ద్వారా మోసుకుంటూ ప్రధాన రహదారికి తీసుకురావాల్సి వస్తోంది. సకాలంలో వైద్యం అందక గిరిజనులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వం ఒకవైపు పల్లె పండుగ, ముస్తాబు వంటి కార్యక్రమాలతో గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని హడావుడి చేస్తోందని, కానీ క్షేత్రస్థాయి గిరిజన గ్రామాలను మాత్రం గాలి కుదిలేస్తారని బాధితులు మండిపడుతున్నారు. పేరుకే పండుగలు చేస్తున్నారు కానీ మా గ్రామాలకు కనీసం నడవడానికి రోడ్డు వేయడం లేదు. రోడ్డు లేక డోలీలే మాకు దిక్కవుతున్నాయని స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడొద్దని కూటమి నాయకులు మరియు ఆదివాసీ సంఘాలు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ 3 గ్రామాలకు శాశ్వత రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పాలక నరేష్. పార్వతీపురం, మన్యం జిల్లా, కోటకొండ గ్రామం, బామ్ని మండలం, బొడ్డగూడ గ్రామ పంచాయతీ. ఇప్పటి వరకు ఇంకా మాకు రోడ్డు సౌకర్యాలు అన్నది మాకు ఎవరు పెద్ద పై అధికారులను ఇంతవరకు మాకు ఏది కల్పించలేదు. కావున ఇందుకు
మా గ్రామంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ బాధ వచ్చినా కానీ ఇలాగా దోణి కట్టుకుంటూ ఇలాగ మోసుకుంటూ తీసుకెళ్ళవలసి వస్తుంది. చూస్తే బామిని నుంచి కోటకొండ నుంచి బామిని చూస్తే సుమారుగా 10 కిలోమీటర్లు 6-7 కిలోమీటర్లు వస్తుంది. మా సమస్యని అర్థం చేసుకుంటారని పై అధికారులను తెలియచేస్తూ ఈ చిన్ని మాటలతో ముగిస్తున్నాము. హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యమత్తులో కారు నడుపుతూ డ్రైవర్ సృష్టించిన బీభత్సానికి 2 బీటెక్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యమత్తులో ఉన్న కారు డ్రైవర్ అమిత వేగంతో అజాగ్రత్తగా కారు నడుపుతూ హస్తినాపురం వద్ద తొలుత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని ఢీకొట్టాడు. ఆ తర్వాత బైక్పై వెళ్తున్న 2 బీటెక్ విద్యార్థులను బలంగా ఢీకొట్టారు. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే బైకును సుమారు 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లిన కారు అనంతరం రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ భీకర ప్రమాదంలో బైక్పై వెళ్తున్న 2 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని బీటెక్ చదువుతున్న యువకులుగా గుర్తించారు. కాగా కారు ఢీకొన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కారు నడిపిన వ్యక్తి మద్యం సేవించున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయి అతివేగంగా డ్రైవ్ చేయడమే ఈ వివాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు డ్రైవర్ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచాన్ని యుద్ధ భయంతో వణికించిన అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అజీం మునీర్ జరిపిన దౌత్యపరమైన చర్చలు ఊహించని ఫలితాన్నిచ్చాయి. వారితో చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించారు. శాశ్వత శాంతి దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రపంచ క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ వెల్లడించారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ కూడా ధృవీకరించడంతో అంతర్జాతీయ సమాజం ఊపిరి పీల్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. దీనికి ప్రతిగా మధ్యప్రాచ్యంలోని ప్రాంతీయ స్థావరాల నుంచి తన బలగాలను ఉపసంహరించుకోవడానికి అమెరికాకు సమ్మతించింది. ఈ మేరకు ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో ఉభయ దేశాల ప్రతినిధులు సమావేశమై 10 పాయింట్ల శాంతి ఒప్పందం ప్రణాళికపై చర్చించనున్నారు. పాక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ చారిత్రాత్మక పరిణామం చమురు ధరల తగ్గింపుకు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మార్గం సుగమం చేయనుంది. కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరలు ఊహించని షాక్ ఇచ్చాయి. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ 2 లోహాల ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 3,980 పెరిగి 1,53,820కి జంప్ అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 3,650 పెరిగి 1,41,000కి చేరింది. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై 10,000 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర 2,65,000కి చేరింది. ఇరాన్పై ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించడంతో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గగా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు తగ్గుతాయని ఎదురుచూసిన వారికి నిరాశ ఎదురైంది. సీజ్ ఫైర్ ప్రకటనతో బంగారం, వెండిపై పెట్టుబడులు పెరగడం, కొనుగోళ్లకు డిమాండ్ ఉండడంతో వీటి ధరలు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్పై 2 వారాల పాటు దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లలో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా భారీగా దిగొచ్చాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ బలపడింది. సెన్సెక్స్, నిఫ్టీ 3% పైగా లాభంతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపుతో పోల్చుకుంటే ఇవాళ ఉదయం దాదాపు 2,500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ జోరు కొనసాగుతోంది. చాలా రోజుల తర్వాత 77,000 మార్కు దాటింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 2,670
పాయింట్ల లాభంతో 77,286 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా లాభాల బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 777 పాయింట్ల నష్టంతో 23,900 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ నిఫ్టీలో అశోక్ లేలాండ్, ప్రెస్టీజ్ ఎస్టేట్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, మదర్సన్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆయిల్ ఇండియా, నాల్కో, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, సన్ఫార్మా మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1843 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 2473 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.55గా ఉంది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.